B9 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం ఎక్కడ అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న, అక్రమ ఇసుక నిల్వలు ఏర్పాటు చేసిన వెంటనే వారి మీద చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని, అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయినా కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించకుండా జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ ఆదేశాలను కూడా పక్కకు పెట్టి కొందరు అధికారులు అక్రమ ఇసుక రవాణా ద్వారా వస్తున్న ముడుపులకు ఆశపడి అక్రమ ఇసుక రవాణా చేసేవారు అండగా నిలుస్తున్నారు. అటువంటి వారి గురించి B9 న్యూస్ ఆధ్వర్యంలో ఆధారాలతో సహా ప్రత్యేక కథనాలు రాబోతున్నాయి. అక్రమ ఇసుక వాహనాలను ఆపి స్థానికంగా ఉంచే పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులకు సమాచారం అందించడం జరుగుతుందని B9 న్యూస్ ఛానల్ స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ బంగారు నాగేశ్వరరెడ్డి తెలియజేశారు. మరి అధికారులు ఇప్పటికైనా అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేస్తారా, లేదా ఉన్నతాధికారులను ఆజ్ఞలను బేఖాతారు చేసి అక్రమార్జన ద్వయంగా విధులు నిర్వహిస్తారా? వేచి చూద్దాం. PDPBA కేసులు కూడా నమోదు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని జిల్లా కలెక్టర్లకు మరియు జిల్లా పోలీసు శాఖ ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినా కూడా కొన్ని మండలాల్లో మాత్రం కొందరు పోలీస్ శాఖలోని అధికారులు కావచ్చు, రెవెన్యూ, మైనింగ్ శాఖలోని అధికారులు కావచ్చు, వారికి ముట్టే ముడుపుల వల్ల ఈ తతంగానంతా చూసి చూడనట్లు వదిలేస్తూ అక్రమ ఇసుక, మట్టి, మొరం అంటే ఎర్రమట్టి మాఫియాను ప్రోత్సహించి లక్షల్లో నెల నెల ముడుపులు వీరు తీసుకుంటున్నారు. ఇటువంటి వారి మీద B9 న్యూస్ ప్రత్యేక కథనాలను అయితే ఆధారాలతో సహా మీ ముందుకు తీసుకురాబోతుంది. ఏ మండలంలోనైనా సరే ఒక అక్రమ ఇసుక వాహనం వెళ్తుంది అంటే అక్కడికి చేరుకొని సాక్ష్యాలతో సహా స్థానికంగా ఉండే పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖ వారికి మేమైతే లైవ్ లో అక్కడ వారికి కాల్ చేసినటువంటి సమాచారాన్ని, ఆ వాహనాన్ని అంతా లైవ్ గా ప్రజల ముందుకైతే తీసుకువస్తున్నాం. మరి ఈ అవినీతికి పాల్పడే ఏ అధికారులు అయితే ఉన్నారో వారు చర్యలు తీసుకుంటారా, లేదా అధికార పార్టీ నాయకులు కొంతమంది వీరిని ప్రలోభాలకు గురి చేస్తే వారి మాటలు విని అధికార పార్టీ నాయకులకు అండగా నిలిచి వదిలేస్తారా అనేది వేచి చూద్దాం. మేమైతే ఆధారాలతో సహా ప్రజల ముందుకు తీసుకువస్తాం. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలను వీళ్ళు బేఖాతారు చేస్తారా, లేదా ఆదేశానుసారం నడుస్తారా అనేది వేచి చూద్దాం.